హాయ్ బిగ్ బాస్ లవర్స్. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కొద్దిగా బిగ్ బాస్ లైన్లోకి వస్తున్నట్టుగా కనబడుతోంది. సరే, అదేంటి చూసే ముందు ఇప్పుడే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. తర్వాత నేను చెప్పిన మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు నిన్న సగం నామినేషన్లు అయినాయి, ఈరోజు మిగతా నామినేషన్లు పూర్తయినాయి. సరే, నామినేషన్ల విషయం పెద్దగా మాట్లాడుకోవాల్సింది లేదు, ఎందుకంటే అదే చెత్తబుట్టలో నుంచి బాటిల్ తీసిన ప్రేరణ, లేదంటే వంటింటి విషయాలు, ఇవే తప్ప మిగతాదంతా కూడా రొటీన్ అదే నడుస్తుంది నిన్నటి నుంచి కూడా. సో ఇవాళ కూడా దానికి చిన్న ఎక్స్టెన్షన్ అనేది తప్ప పెద్దగా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అయినా సరే ఒకసారి చదివేస్తాను. మిగతా వాళ్ళలాగా డైలాగులతో నేను ఎప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇవ్వను కాబట్టి, సరే ఏం జరిగిందనేది ఓవరాల్గా ఒకసారి ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారనేది చెప్పేస్తాను. ప్రేరణ వచ్చి నిఖిల్ని, సీతని నామినేట్ చేసింది. సేమ్ నిఖిల్కి ఏంటంటే అందరూ చెప్తోంది ఒకటే మాట, ఎందుకంటే నిఖిల్ లీడర్షిప్లో ఫెయిల్ అవుతున్నాడు. ముందు రోజు ఎలా ఆడాడో తర్వాత నుంచి కూడా మొత్తం డల్ అయిపోయాడు అనేది ఓవరాల్గా అందరూ చెప్తున్నమాట, మిగతా వాళ్ళు చెప్పినప్పుడు కూడా. సరే, ప్రేరణకిను సీతకి మొదటి నుంచి ఇష్యూ నడుస్తుంది కదా, అదే ఇష్యూ కంటిన్యూ అవుతుంది. పృథ్వీ మణికంఠని నామినేట్ చేశాడు, నైనికాని నామినేట్ చేశాడు. నైనికాని ఎందుకు నామినేట్ చేశాడంటే విచిత్రం ఏంటంటే లీడర్గా ఫెయిల్ అయిందని నామినేట్ చేశాడు. అంటే తన క్లాన్లో, నైనికా క్లాన్లో మిగతా వాళ్ళందరూ సరిగా పనిచేయలేదు కాబట్టి, అంటే ఏదైతే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ యష్మి వాళ్ళు ఏమి పని చేయక్కలేదు, వీళ్ళే మొత్తం అంతా పని చేయాలనేది చెప్పాడో దాన్ని వీళ్ళు సరిగా తీసుకోలేదు, ఎవరు సరిగా పని చేయలేదు అన్న ఉద్దేశంతో దానికి మొత్తానికి బాధ్యత చేస్తూ నైనికాని నామినేట్ చేశాడు. సో తర్వాత నబీల్ అసలు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది, టోటల్గా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నట్టు కనిపించట్లేదు, గేమ్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నట్టు కనిపించట్లేదు. ఎక్కడన్నా ఊరికే టాస్క్లు వచ్చినప్పుడు మాత్రం, అంటే గేమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు తప్ప మిగతా అప్పుడంతా అసలు పాపం నిజంగా నబీల్ అసలు ఏం చేస్తున్నాడు ఏం చేయట్లేదు అనేది ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. బిగ్ బాస్ వాళ్ళు కూడా స్క్రీన్ షేరింగ్ పెద్దగా నబీల్కి ఏమి ఇవ్వట్లేదు. సో అది కాకుండా నబీల్ కూడా నామినేషన్లో కూడా పెద్ద సీరియస్గా చేస్తున్నట్టు ఏం కనిపించలేదు నాకైతే. నిఖిల్నేమో నువ్వు డల్ అయ్యావు, అలా డల్ అవ్వకు, ఫస్ట్ రోజు లాగే ఉండు, నువ్వులాగే ఉండు, అందుకోసం నేను నామినేట్ చేస్తున్నానని చెప్తున్నాడు. ఇది నామినేషన్ చేసే విధానం అయితే కాదు, సేఫ్ గేమ్ కింద లెక్క వస్తుంది. తర్వాత ఆ పృథ్వీని రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు, అంటే ఏ పని చేయట్లేదు, చెప్పిన పని ఏది చేయట్లేదు, రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో పృథ్వీని నామినేట్ చేశాడు. తర్వాత నైనిక ప్రేరణని నామినేట్ చేసింది కూడా ఎందుకు నామినేట్ చేసింది అంటే అదే మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టోరీ, చెత్తబుట్టలో నుంచి బాటిల్ని ప్రేరణ తీసి బయట పెట్టడం, అదే స్టోరీ. సో కాకపోతే ఏంటంటే కొంచెం పాజిటివ్గా, నీకు ఆ ఉద్దేశం లేదు అన్నప్పుడు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, మిగతా వాళ్ళు ఏమనుకున్నా సరే నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలనేది నైనిక చెప్పిన మాట. బట్ అదే టాపిక్ అయితే అదే, ఆ చెత్తబుట్ట బాటిల్. తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది. పృథ్వీని ఎందుకు నామినేట్ చేసిందంటే పృథ్వీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఎక్కడ ఇన్వాల్వ్ కాకుండా ఓన్లీ ఆ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. మిగతా ఎందులోనూ కూడా, అంటే కిచెన్ వ్యవహారాల్లో దూరడం కానీ, అంటే తను కల్పించుకోవడం కానీ, లేదంటే క్లీనింగ్ వ్యవహారాల్లో తను కల్పించుకోవడం, అసలు ఏది లేకుండా ఏదో ఆ టాస్క్ గేమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పార్టిసిపేట్ చేయడం. మిగతా అప్పుడు ఏదైనా బిగ్ బాస్ నుంచి ఏదైనా ఒక టాస్క్ వస్తే ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేయడం తప్ప మిగతా అప్పుడంతా ఊరికే ఖాళీ కూర్చుంటున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనేది నైనిక ఉద్దేశం. సో తర్వాత నిఖిల్ ఏమో ప్రేరణని నామినేట్ చేశాడు, తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు. పృథ్వీని ఎందుకు నామినేట్ చేశాడు, పృథ్వీని కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నైనిక ఏదైతే చెప్పిందో అదే నిఖిల్ కూడా చెప్పింది ఏంటంటే పృథ్వీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, సేఫ్ గేమ్ అనేది కరెక్ట్ కాదు, బయటికి రావాలి, ఆ సేఫ్ గేమ్ జోన్లోంచి బయటకు వచ్చి తనేంటనేది ఓపెన్ అప్ అవ్వాలి. ఇప్పుడు దాకా పృథ్వీ ఓపెన్ అప్ అవ్వలేదు, ఓపెన్ అప్ అవ్వాలి, అది చెప్పింది. సో
సో ఓవరాల్గా ఎవరెవరు నామినేట్ అయ్యారు ఫైనల్గా అంటే మణికంఠ నామినేట్ అయ్యాడు, ప్రేరణ నామినేట్ అయింది, పృథ్వీ నామినేట్ అయ్యాడు, ఆదిత్య నామినేట్ అయ్యాడు, నిఖిల్ నామినేట్ అయ్యాడు, సీత నామినేట్ అయ్యింది, శేఖర్ భాష నామినేట్ అయ్యాడు, నైనిక నామినేట్ అయింది. వీళ్ళందరూ నామినేట్ అయ్యాడు. వీళ్ళందరూ నామినేట్ అయితే బిగ్ బాస్ బిగ్ క్లాన్గా ఉన్న ఎవరైతే మన యష్మి గౌడ ఉందో యష్మి గౌడకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. ఎందుకంటే స్పెషల్ పెద్ద క్లాన్కి చీఫ్గా ఉన్నందుకు గాను ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే ఈ నామినేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నామినేట్ అయిన వాళ్ళలో నుంచి ఒకళ్ళని సేవ్ చేయొచ్చు యష్మి. అట్ ది సేమ్ టైం అసలు నామినేషన్లో లేని వాళ్ళని ఒకళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు. ఈ పవర్ని ఇచ్చారు. ఈ పవర్ని ఇవ్వడంతో యష్మి వచ్చేసి ప్రేరణని సేవ్ చేసింది. ప్రేరణని ఎందుకు సేవ్ చేసిందంటే యాక్చువల్గా చెత్తబుట్టలోంచి బాటిల్ తీసిన వ్యవహారం, ఈ వ్యవహారంలో ప్రేరణ కూడా అనేకసార్లు చెప్పింది నాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు, వీళ్ళని ఏదో చెయ్యాలని లేదు, ఏదో ఆ టైంకి అలా నాకు ఇలా చేస్తే బాగుంటుంది అనుకుని చేశాను తప్ప సారీ కూడా చెప్పాను అని చెప్పి సీతకి సారీ చెప్పానంది. ఆ మిగతా వాళ్ళ దగ్గర కూడా నేను ఏమైనా తప్పు చేశాను అని అడగటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇందాక నిఖిల్ చెప్పిన ప్రేరణని నామినేట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నువ్వు ఏదో చేసేసావు, చేసిన తర్వాత నీ మీద నీకే కాన్ఫిడెన్స్ లేకుండా ప్రతి వాడి దగ్గరికి వచ్చి నేను ఏమైనా రైట్ చేశానా తప్పు చేశానా, బాటిల్ని అక్కడ పెట్టడం తప్ప రైటా, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి అడిగి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నావు, అది కరెక్ట్ కాదనిపించిందని చెప్పి నిఖిల్ నామినేషన్ చేసినప్పుడు ఆ పాయింట్తో నామినేట్ చేశారు. సరే ఇప్పుడు యష్మి సేవ్ చేసింది దేనికంటే వీళ్ళని ఏదో ఏడిపిద్దామన్న ఉద్దేశం అయితే ఆ ఉద్దేశంతో చేయలేదు, గేమ్ పరంగా చేసింది తప్ప వీళ్ళని ఏడిపించాలి అట్లాంటి ఉద్దేశం అయితే ప్రేరణకి లేదు. కాబట్టి లేకపోయినా కూడా అమ్మాయి ఆ ఒక్క కారణంతో మాటిమాటికి నామినేషన్లోకి వస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని సేవ్ చేస్తున్నానని చెప్పి యష్మి ప్రేరణని సేవ్ చేసింది. బట్ ఎవరిని నామినేట్ చేసింది అంటే విష్ణుప్రియాని నామినేట్ చేసింది. విష్ణుప్రియాని నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే విష్ణుప్రియ ఈ గేమ్గా తీసుకోవట్లేదు, చాలా పర్సనల్గా తీసుకుని ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ యష్మి వాళ్ళ టీంకి ఒక పవర్ ఇచ్చారు, మీరు అసలు పనే చేయక్కలేదు, అది మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరే క్లాన్ వాళ్ళు నైనిక క్లాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి మిగతా పని అంతా, మొత్తం అంతా క్లీనింగ్ పని అంతా అని చెప్పి అది యష్మి నిర్ణయించింది అనుకోండి. సో వీళ్ళందరూ ఎవరు పని చేయలేకుండా పోయింది, కేవలం నైనిక వాళ్ళు ఎక్కువ పని చేయాల్సిన అవసరం వచ్చింది. దాంతో దాన్ని విష్ణుప్రియ తీసుకోలేకపోయి నేను అసలు దీన్ని యాక్సెప్ట్ చేయనని కూడా మాట్లాడింది. సో అందువల్ల ఆ కారణంతో ఇప్పుడు విష్ణుప్రియాని నామినేట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే గేమ్గా తీసుకోలేదు, టాస్క్ని సరిగా తీసుకోలేదు, ఎమోషనల్ అయిపోయింది, ఏదో తనేదో కావాలని చేస్తున్నట్టుగా ఎమోషనల్ అయిపోయింది అన్న ఉద్దేశంతో అది తనకి విష్ణుప్రియాని నామినేట్ చేస్తున్నానని చెప్పింది. సో డైరెక్ట్గా ఇప్పుడు విష్ణుప్రియ నామినేట్ అయింది. సో ఇప్పుడు ఈ మొత్తం ఇందాక నేను చెప్పిన లిస్టులో నుంచి ప్రేరణ నామినేషన్స్లోంచి బయటికి వెళ్ళిపోయి సేఫ్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా విష్ణుప్రియ ఈ లిస్టులోకి జాయిన్ అయింది. సో వీళ్ళల్లో ఎవరు రేపొద్దున డైరెక్ట్గా ఎలిమినేట్ అవుతారని చూడాలి. ఇప్పటికే ఆల్రెడీ ఎవరెవరికి ఓట్లు ఎలా పడుతున్నాయి అనేది ఆల్రెడీ తెలుస్తోంది. నిఖిల్ టాప్లో ఉన్నాడు, ఇప్పుడు దాకా ఉన్న ఓటింగ్లో నిఖిల్ టాప్లో కనబడుతున్నాడు. తర్వాత విష్ణుప్రియ కూడా సేఫ్లోనే ఉంది. తర్వాత ఇంకా శేఖర్ భాష కూడా పర్లేదు సేఫ్లోనే ఉన్నాడు. విష్ణుప్రియ, నైనిక, తర్వాత ఆదిత్య, పృథ్వీ, మణికంఠ కూడా సేఫ్లో ఉన్నాడు. ఇప్పుడు పృథ్వీ, ఆదిత్య, సీత, నైనిక ఈ నలుగురు కొంచెం దగ్గర ఓట్లు పడుతున్నాయని తెలిసింది. ఇప్పుడు దాకా ఉన్న ట్రెండ్ని బట్టి, అంటే అన్అఫీషియల్ ట్రెండ్స్ అఫీషియల్ ట్రెండ్స్ మనకి రకాలు నడుస్తుంటాయి కదా. సో ఇప్పుడు అన్అఫీషియల్ ట్రెండ్స్ని బట్టి ఈ నలుగురు కొంచెం టైట్లో ఉన్నారు. ఆల్రెడీ విష్ణుప్రియ సేఫ్లో ఉంది, నిఖిల్ టాప్లో ఉన్నాడు, శేఖర్ భాష కూడా సేఫ్ అవుతున్నాడు. సో అది పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఆడే గేమ్ని బట్టి కొంచెం అటు ఇటుగా మారచ్చు. ఏదైనా ఈసారి ఎవరు అంటే పృథ్వీ కొంచెం టైట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పృథ్వీ ఆట ఇంకా ఏంటనేది తెలియట్లా. లాస్ట్ వీక్ అయితే పృథ్వీకి ఓట్లు బాగానే వచ్చినాయి. ఎందుకంటే కర్ణాటక బ్యాచ్ చెప్పాను కదా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది కర్ణాటక బ్యాచ్. ఆ కర్ణాటక బ్యాచ్లో నిఖిల్ నామినేషన్స్లో లేడు, యష్మి నామినేషన్స్లో లేదు.
సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ కర్ణాటక బ్యాచ్, బెంగళూరు బ్యాచ్ ఎవరైతే ఉంటారో సపోర్టర్స్, వాళ్ళందరూ కూడా లాస్ట్ టైము పృథ్వీకి వేశారు. బట్ ఈసారి నిఖిల్ నామినేషన్లోకి ఎప్పుడైతే వచ్చారో ఈ పృథ్వీ దగ్గర నుంచి అటు వెళ్ళిపోయినాయి మొత్తం. పృథ్వీకి లాస్ట్ టైం పడిన వాటిలోంచి నిఖిల్ వాటా అంతా బయటికి వెళ్ళిపోయింది. అలాగే యష్మి గౌడ వాటా కూడా ఇప్పుడు నిఖిల్ వైపే వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు అలాగా కాదు, ఇప్పుడు ప్రేరణ కూడా లేదు. మరి ప్రేరణకి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు ప్రేరణ కూడా నామినేషన్స్ లేదు కాబట్టి ప్రేరణకి సంబంధించిన వాళ్ళు కూడా మరి నిఖిల్కి వెళ్ళిపోతారా, పృథ్వీకి వస్తారా ఏంటి చూడాలి. సో అంటే ఏంటంటే సమస్య ఏంటంటే ఇక్కడ క్లిస్టర్ క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సింది, ఈ పార్టిసిపెంట్స్లో మిగతా పార్టిసిపెంట్స్ ఆ ఏపీకి తెలంగాణకి సంబంధించిన ఈ పార్టిసిపెంట్స్ వీళ్ళకి నైనికాకి వీళ్ళకినేమో నైనిక సరే ఒరిస్సా అనుకుంటా ఏదైనా ఆదిత్య వీళ్ళందరూనేమో బయట. కానీ ఈ కర్ణాటకకి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి డబుల్ అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు తెలుగు సీరియల్స్లోనూ ఉంటున్నారు, కన్నడ సీరియల్స్లోనూ ఉన్నారు. అందువల్ల ఆ కన్నడ ఫ్యాన్స్ ఓటింగ్ చేస్తున్నారు వీళ్ళ కోసం. తెలుగు ఈ మా టీవీలోను మిగతా వాటిలో వచ్చే వాళ్ళు ఈ సీరియల్స్లో వీళ్ళని చూసిన వాళ్ళు, వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఓటేస్తున్నారు, వాళ్ళు ఓటేస్తున్నారు. బట్ ఈ తెలుగు వాళ్ళకి అందరికీ సమస్య ఏంటంటే ఓన్లీ తెలుగు సీరియల్స్లోనో తెలుగు ప్రోగ్రామ్స్లోనో వీళ్ళు కనబడతారు కాబట్టి ఆ కన్నడకి సంబంధించిన ఫ్యాన్స్ ఎవ్వరు కూడా వెళ్ళకుంటారు. సో వీళ్ళకి అది పూర్తిగా డిసడ్వాంటేజ్ అవుతుంది. కర్ణాటక వాళ్ళకి అది పూర్తిగా అడ్వాంటేజ్ అవుతుంది. ఇది నిజంగా అన్డ్యూ అడ్వాంటేజ్. ఇదైతే కరెక్ట్ అడ్వాంటేజ్ కానే కాదు. తెలుగు బిగ్ బాస్ అంటే పూర్తిగా తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు వాళ్ళు ఓట్లేస్తారు, ఎవరికి ఎక్కువ సత్తా ఉంటే వాళ్ళు గెలుస్తారు. కానీ కొంతమంది కన్నడ వాళ్ళని తీసుకొచ్చేసరికి వాళ్ళు వేయడం, ఇప్పుడు ఆదిత్యకు కూడా ఆదిత్య నార్త్ ఇండియన్స్ కనుక ఓట్లు వేయడం మొదలు పెడితే చాలా ఎక్కువ వచ్చేస్తాయి. ఇంకా అసలు నార్త్ ఇండియన్స్ ఓట్స్ కరెక్ట్గా పడుతున్నట్టు లేదు. సో అందువల్ల ఏంటంటే కొంతమందికి రెండు రకాల అడ్వాంటేజ్ ఉండి కొంతమందికి ఒకటే అడ్వాంటేజ్ ఉండటం అనేది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. అది కరెక్ట్గా ఏదైతే గేమ్కి రూల్స్ ప్రకారం అయితే అదైతే కరెక్ట్ కాదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఈ అడ్వాంటేజ్ అనేది చివరిదాకా లాక్కెళ్తుంది, నిఖిల్ లాంటి వాళ్ళని లాక్కెళ్తుంది. బట్ ఏంటంటే నిఖిల్ నేను అసలు ఫిట్ అయిపోదాం అనుకుంటున్నానని కూడా మాట్లాడాడు ఈరోజు మాట్లాడిన దాంట్లో. అంటే యాక్చువల్గా ఫస్ట్ రోజు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో ఆ కాన్ఫిడెంట్గా నిఖిల్ లేడు. బట్ ఓట్లు పడుతున్నాయి కానీ ఓట్లు పడుతున్నాయి అన్న విషయం నిఖిల్కి తెలియదు కదా. సో ఫస్ట్ ఎంత కాన్ఫిడెంట్గా వచ్చాడో అంత కాన్ఫిడెంట్గా లేడు. ఇప్పుడు ఫిట్ అవుదాం అనుకుని కూడా మళ్ళీ కంటిన్యూ అవుతాను, నేను నాలాగే ఉండి కంటిన్యూ అవుతాను, నేను అన్ని వ్యవహారాలు దూరకుండా కంటిన్యూ అవుతాను, కొంచెం అన్నిటికీ దూరంగా ఉంటాను, అన్నిటిలోనూ దూరం నేను, వీలైనంతవరకు మంచిగానే పోతాను నేనని మాట్లాడుతున్నాడు. అంటే ఓవరాల్గా నిఖిల్ బాగా డల్ అయ్యాడు. కానీ ఓట్లు మాత్రం ఈ రెండు అడ్వాంటేజ్లో ఉండటం వల్ల ఓట్లు మాత్రం బ్రహ్మాండంగా పడుతున్నాయి, అది వేరే విషయం. సో ఇది ఇట్లా ఉంటే ఇవాళ బిగ్ బాస్ చేసిన రెండు మంచి పనులు ఏంటంటే, ఒకటి యష్మికి ఒక పవర్ని ఇవ్వడం. ఆ పవర్ని ఇవ్వడం వల్ల ఈ ప్రేరణ సేఫ్ అయిపోయింది, విష్ణుప్రియ నామినేషన్లోకి వచ్చింది. అంటే ఇలాంటివి ఉంటేనే ఆ గేమ్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నిన్న మనం పూర్తిగా బిగ్ బాస్ గురించి మాట్లాడడం జరిగింది. వీళ్ళకందరికీ పృథ్వీకి కానీ లేకపోతే నిఖిల్కి కానీ నైనికాకి కానీ యష్మికి కానీ ఇమ్యూనిటీలు ఇవ్వడం అనేది ఏమాత్రం సవ్వగలేదు. ఎందుకంటే ఫస్ట్లోనే చెప్పారు ఎవరికి ఇమ్యూనిటీలు ఉండవని, ఎవరు క్యాప్టెన్లు ఉండరు, ఎవరికి ఇమ్యూనిటీలు ఉండవని. కానీ ఇమ్యూనిటీలు ఇచ్చారు, అది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ మొత్తం అంతా కూడా సంపాదించుకోవాల్సిందని చెప్పారు. కానీ 2 వారాలు ఫుడ్ అంతా తీసుకొచ్చి పెట్టారు, ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఇవాళ ఆ తప్పుని బిగ్ బాస్ సరిదిద్దుకోవడం జరిగింది. అన్ని వైపుల నుంచి వచ్చి ఉంటాయి, ఇంకా విమర్శలన్నీ వచ్చి ఉంటాయి. సో బిగ్ బాస్ టీము తను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నారు. ఇవాళ చేసింది ఏంటంటే, మొత్తం ఫుడ్ అంతా కూడా లోపల పెట్టేసేయండి, ఇమ్మీడియట్గా లోపల పెట్టేయండి, మీకు మీరు సంపాదించుకోవాల్సిందే. ఇప్పుడు దాకా ఏదో ఇచ్చాం కానీ ఇవాళ నుంచి ఇవ్వమని చెప్పారు. ఇవ్వమని చెప్పిన తర్వాత మొత్తం అన్ని లోపల పెట్టేయమని చెప్పిన తర్వాత కూడా నిఖిల్ తింటూనే ఉన్నాడు, ప్రేరణ తింటూనే ఉంది, తర్వాత మణికంఠ తింటూనే ఉన్నాడు. సరే అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బిగ్ బాస్ వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం కూడా బాగుంది. ఎందుకంటే అప్పటికే ఇది జరుగుతుందని తెలియదు కాబట్టి కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు, కడుపు ఆకలితో ఉన్నారు. సో ఎవరినైనా ఆకలితో ఉంచడం అనేది కరెక్ట్ కాదు. గేమ్లో భాగంగా ఆకలితో ఉంచవచ్చు, కానీ చేయకుండా ఆకలితో ఉంచడం కరెక్ట్ కాదు. కాబట్టి
కొంత టైం ఇచ్చాడు బిగ్ బాస్. టైం ఇచ్చి ఈ టైంలోపు మీరు ఎంత తినగలిగితే అంత తినండి, తర్వాత ఆపేసేయండి, మొత్తం అంతా లోపల పెట్టేయండి అని చెప్పింది నాకు కూడా. అప్పుడు అందరూ మళ్ళీ పరిగెట్టుకెళ్ళి మొత్తం అంతా ఎవరు తినగలిగినంత వాళ్ళు తినేశారు. బాగుంది, ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంది, అది ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంది, మానవత్వంగా కూడా ఉంది బిగ్ బాస్ తరపు నుంచి. ఇదే కావాలి బిగ్ బాస్ అంటే. ఇలాంటివి ఉంటేనే, ఇలాంటి చమ్మక్కులు ఉంటేనే బిగ్ బాస్ హిట్ అవుతుంది తప్ప చెప్పేదోటి చేసేదోటి అంటే ఎవడు పట్టించుకోవడం మానేస్తారు బిగ్ బాస్. సో ఇవాళ బిగ్ బాస్ దారికి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఆ ఇమ్యూనిటీల విషయం కూడా కొంచెం, ఆ ఇమ్యూనిటీ ఇవ్వడం కూడా మానేసేస్తే ఇంకొంచెం బాగుంటుంది. అందరికీ ప్లే గ్రౌండ్ సమానంగా ఉంటుంది, లెవెల్ ఫీల్డ్ సమానంగా ఉంటుంది. ఇప్పటికే కర్ణాటక వాళ్ళ వల్ల లెవెల్ ఫీల్డ్ సమానంగా లేదు, వాళ్ళు అడ్వాంటేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇమ్యూనిటీలు కూడా ఇవ్వడం మానేస్తే కన్నా కొంత నయం అవుతుంది. సరే ఎనీవే, ఇప్పుడు ఆ టైం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా తక్షణమే తినటం ఆపేయండి అని చెప్పిన తర్వాత కూడా నిఖిల్ తింటూనే ఉన్నాడు, మళ్ళీ ప్రేరణ ఇంకా తింటూనే ఉంది, మణికంఠ తింటూనే, వీళ్ళు కొంతమంది తింటూనే ఉన్నారు. అప్పుడు బిగ్ బాస్ వార్నింగ్ కూడా వచ్చింది, మీరు కోల్పోతారు ఇంకా ఇలాగే చేస్తే. సో అప్పుడు ఇంకా అన్నీ ఆపేశారు. యష్మి కూడా అంది, ఏదైనా కనుక తేడా వస్తే ప్రేరణ నీ సంగతి చెప్తాను నేను, ఎందుకంటే ప్రేరణనే ఎక్కువ తింటుంది. అప్పుడు మొదటిసారి హెచ్చరించిన మొత్తం పెట్టేయండి అన్నప్పుడు తింటూనే ఉంది. తర్వాత రెండోసారి తినడానికి ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆపేయమన్నా కూడా ఆపేయకుండా ప్రేరణ తింటూనే ఉంది. సరే అదేంది జరగకుండా బిగ్ బాస్ ప్రస్తుతానికి అయితే వదిలేశాడు. రేపు నుంచి వీళ్ళు ఆ ఫుడ్ కోసం అని చెప్పి టాస్క్లు ఆడాల్సి వస్తుంది. ఇలా ఉండాలి బిగ్ బాస్ అంటే. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆ ఫుడ్ కోసం అనే టాస్కులు పెడితే అందులో ఎవరు తప్పు చేసినా కూడా మిగతా వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ క్లాన్, ఇప్పుడు 3 క్లాన్లు ఉన్నాయి, ఈ క్లాన్లో ఎవరు తప్పు చేసినా కూడా ఆ క్లాన్లో మిగతా పార్టిసిపెంట్స్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫుడ్ తగ్గిపోతుంది, వీళ్ళు చేసిన తప్పు వల్ల పక్క వాళ్ళకి కూడా ఫుడ్ తగ్గిపోతుంది. ఆ ఫుడ్ తగ్గిపోతే చాలామంది కోపాలు వచ్చేస్తాయి, ఎమోషన్స్ ఫ్లేరప్ అయిపోతాయి, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడాల కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి. ఇక అస్సలు బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రేపు చెప్పిన గేములు చూస్తే కూడా అదే, ఏదో నిమ్మకాయల గేమ్ అని ఒకటి ఆల్రెడీ ఒక ప్రోమో చూపించారు. ఆ నిమ్మకాయలు సర్కిల్లో ఉంటే 3 నిమ్మకాయలని లోపల మీరందరూ చూసే ఉంటారు, అది చూస్తే తెలుస్తుంది. మనం కూడా అవుతున్నాం, ఆ గుళ్ళు పెట్టుకుని అలా లోపల తీసుకొచ్చి పంట వచ్చేలాగా చేస్తాం మనం. ఆ లైన్లుగా ఉంటుంది, అప్పుడు పద్మవ్యూహం లాగా ఉంటుంది కదా, అందులోంచి ఆ గుళ్ళు వెళ్ళటం అనేది చేయాలి. అలాగా ఇక్కడ నిమ్మకాయలు పెట్టారు, పెద్దది పెట్టి అలాంటిదే నిమ్మకాయలు పెట్టి, ఆ నిమ్మకాయలు అలా కలుపుకుంటూ తీసుకుని వెళ్ళి ఆ సెంటర్లోకి తీసుకురావాలి. సో అది టాస్క్. ఆ టాస్క్లో కొంతమంది చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. ఏది చేయలేకపోయిన వాళ్ళకి ఫుడ్ తగ్గిపోవచ్చు, అసలే రాకపోవచ్చు. ఏం జరుగుతుందనేది రేపు చూద్దాం. కానీ ఒకళ్ళు సరిగా ఆడకపోవడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఈ ఎఫెక్ట్లు పడతాయి. కాబట్టి క్లాన్ల మధ్య తేడాలు వస్తాయి, క్లాన్ల మధ్య పార్టిసిపెంట్స్ మధ్య కూడా తేడా వస్తాయి. క్లాన్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ మధ్య కూడా తేడాలు వచ్చే అవకాశం ఉంది, ఆవేశాలు వచ్చే అవకాశం ఉంది, ఎమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఉంటేనే అది బిగ్ బాస్ అవుతుంది. సో బిగ్ బాస్ దారిలో పడుతున్నట్టుగా కనబడుతుంది. ఆ ఇమ్యూనిటీలు కూడా ఇవ్వడం మానేస్తే, ఎంత తొందరగా ఇమ్యూనిటీలు ఆపేస్తే అంత మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాలు, బిగ్ బాస్ దారిలోకి వస్తున్న విషయం కరెక్ట్ అవునా కాదా, మీ కామెంట్ ఏంటి? యష్మి విష్ణుప్రియని నామినేట్ చేయడం, ప్రేరణని సేవ్ చేయడం కరెక్ట్ అవునా కదా, మీ అభిప్రాయం ఏంటి? నిఖిల్ ఫస్ట్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో ఇప్పుడు అంత స్ట్రాంగ్గా కంటిన్యూ అవ్వట్లేదు. అవుతున్నాడని మీరు అనుకుంటున్నారా, అవ్వట్లేదని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ విషయాలు కూడా మీ కామెంట్లు కూడా తెలియజేయండి. అన్నిటికన్నా ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.